గుడ్ ఈవినింగ్ ఆల్ విఎల్ఓస్ అండి. నేను ఇప్పుడు మ్యాపింగ్ ఆఫ్ ఎలక్టోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విఎల్ఓ లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ ఇక్కడ మ్యాపింగ్ ఆఫ్ ఎలక్టోర్స్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మ్యాప్ ఎలక్టోర్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్ క్లిక్ చేయగానే మీకు 35 ఇయర్స్ అంటే 35 సంవత్సరాల పైబడిన ఓటర్స్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతారు. ఫస్ట్ ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ బిఎల్ఓస్ మ్యాప్ చేయవలసిన ఓటర్స్ అండి. 2002 ఎస్ఐఆర్లో ఓటర్స్ మీకు ఐడెంటిఫై అయితే ఈ వైట్ కలర్లో ఉన్న వాళ్ళని మ్యాప్ చేయాలి. ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి ఏంటంటే ఆల్రెడీ బిఎల్ఓ మ్యాప్ చేసినవండి. ఓకే, బ్లూ కలర్లో ఉన్నవి సిస్టమ్ ఐడెంటిఫై చేసినవి బిఎల్ఓలు వెరిఫై చేయాలి. నేను అది ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూసారా, ఇది బ్లూ కలర్లో ఉంది కదా, ఇది ఆల్రెడీ సిస్టమ్ మ్యాప్ చేసింది. బిఎల్ఓ వెరిఫై చేసి సబ్మిట్ కొట్టాలి. ఫస్ట్ వెరిఫై చూడండి, అనురాధ చింతలపూడి అండ్ రామ్ ప్రసాద్ ఇది మ్యాప్ చేయాలి అంటే వెరిఫై చేయగానే మ్యాప్ అయ్యింది. చూసారా, మ్యాప్ అయినవన్నీ ఇలా గ్రీన్ కలర్లో వస్తాయి. లేదు మీరు రాంగ్గా మ్యాప్ చేసినట్లయితే మీరు అన్మ్యాప్ ఎలక్టోర్స్ చేయొచ్చు. ఇలా అన్మ్యాప్ చేసి అన్మ్యాప్ క్లిక్ చేస్తే వైట్ కలర్లో వచ్చింది. మీకు ఫస్ట్ చెప్పాను కదా, వైట్ కలర్లో ఉన్నవన్నీ బిఎల్ఓ మ్యాప్ చేయవలసినవి. ఇప్పుడు మ్యాప్ చేయవలసింది ఏంటంటే చూడండి, వైట్ కలర్లో ఉంది కదా, ఇది మనం మ్యాప్ చేద్దాం. ఒకటి ఫస్ట్ ఈశ్వర్రావు గొన్నా అని ఉంది కదా, చూడండి, మ్యాప్ ఎలక్టోర్స్ క్లిక్ చేసి ప్రీవియస్ ఎస్ఐఆర్ ఏసీ నెంబర్ 26, ప్రీవియస్ ఎస్ఐఆర్ పార్ట్ నెంబర్ 228, ప్రీవియస్ ఎస్ఐఆర్ సీరియల్ నెంబర్ 74, సర్చ్ డీటెయిల్స్. చూసారా, ఈశ్వర్రావు గొన్నా అండ్ రిలేటివ్ సోములు గొన్నా, ఈశ్వర్రావు గొన్నా రిలేటివ్ నేమ్ సోములు గొన్నా, ఈ రెండు మ్యాచ్ అయితే కనుక ఎస్ క్లిక్ చేయండి. చూసారా, రికార్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, వైట్ కలర్లో ఉన్నది మీరు మ్యాప్ చేయవలసినవి అని చెప్పాను కదా. చూసారా, ఈశ్వర్రావు గొన్నా మ్యాప్ చేసాం కాబట్టి బిఎల్ఓ మ్యాప్ చేస్తే ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. ఓకేనా, ఇది మళ్ళీ కావాలి అంటే మీరు అన్మ్యాప్ కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్మ్యాప్ ఎలక్టోర్స్, చూడండి అన్మ్యాప్. ఓకేనా, అన్మ్యాప్ చేయగానే చూసారా వైట్ కలర్లో వచ్చేసింది. సో ఇప్పుడు మనది కరెక్ట్ కాబట్టి మ్యాప్ చేస్తున్నాను నేను. ప్రీవియస్ ఎస్ఐఆర్ ఏసీ నెంబర్ 26, ప్రీవియస్ ఎస్ఐఆర్ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ 228 అండ్ సీరియల్ నెంబర్ 74, సర్చ్ డీటెయిల్స్ ఎస్, రికార్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, చూడండి, ఈశ్వరరావు గొన్నా గ్రీన్ కలర్లో వచ్చింది మ్యాప్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళ పిల్లలు ఉంటే కనుక బిలో 40 ఇయర్స్ పిల్లలు ఉంటే యాడ్ ప్రోగని చేసుకోవచ్చు. ఓకేనా, యాడ్ ప్రోగని వీళ్ళ డాటర్ ఎపిక్ నెంబర్ ప్రజెంట్ ఓటర్ లిస్ట్లో వాళ్ళ ఎపిక్ నెంబర్ ఉంటే తీసుకొని చూడండి, ఎపిక్ నెంబర్ కొట్టి సబ్మిట్ కొట్టాను. గౌతమి గొన్నా వాళ్ళ డాటర్, ఈశ్వర్రావు రిలేటివ్ నేమ్ ఫాదర్, వాళ్ళ రిలేటివ్ డాటర్ కాబట్టి డాటర్ అని క్లిక్ చేసి యాడ్ చేయండి. ఓకేనా, ఇక చూడండి, యాడ్ ప్రోగని వ్యూ ఎడిట్ ప్రోగని 1 వచ్చింది కదా. ఫర్ సపోజ్ మీరు రాంగ్గా కనుక ప్రోగని కనుక చేసి ఉంటే వ్యూ ఎడిట్ ప్రోగని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని చేస్తే అది పోతుంది. చూడండి, ఈశ్వరరావు గొన్నా ప్రోగని లేదు. సో అది కరెక్టే కాబట్టి చూడండి, యాడ్ ప్రోగని ఎపిక్ నెంబర్ WJU 2501047 సబ్మిట్. గౌతమి గొన్నా ఫాదర్ నేమ్ ఈశ్వర్రావు గొన్నా, డాటర్ యాడ్. ఓకేనా, ఈశ్వర్రావు గొన్నా 1 ప్రోగని యాడ్ చేసాం. సో ఈయనకి అనదర్ డాటర్ ఉన్నారు, సెకండ్ డాటర్, మళ్ళీ యాడ్ ప్రోగని WJU 3951969 సబ్మిట్. ధరణి గొన్నా ఫాదర్ నేమ్ ఈశ్వర్రావు గొన్నా,
రిలేషన్ డాటర్ యాడ్. చూడండి ఇక్కడ ఈశ్వరరావు గారికి యాడ్ ప్రోగనీలో ఇద్దరిని యాడ్ చేసాం, వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని యాడ్ చేసాం. ఓకేనా. అది యాడ్ ప్రోగనీ డిలీట్ చేయాలి అంటే చెప్పాను కదా, వ్యూ ఎడిట్ ప్రోగనీకి వెళ్ళి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకే కదా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఒకటి మనకి ఎనేబుల్ అయ్యిందండి, మార్క్ ఎలెక్టోర్ ఫర్ సెల్ఫ్ యాజ్ ప్రోగనీ, సెకండ్ ఆప్షన్. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ పిఎస్లో ఓటర్స్ అందరూ, మనం ఫస్ట్ ఆప్షన్లో ఏం చెప్పుకున్నాం, అబౌవ్ 35 ఓటర్స్ మాత్రమే అక్కడ షో అవుతుంది. ఇక్కడ అందరు ఓటర్స్ అందరూ షో అవుతున్నారు చూడండి, మార్క్ యాజ్ సెల్ఫ్ ప్రోగనీ అని చెప్పి. సో ఇక్కడ మనం ఎవరినైనా ఫర్ సపోజ్ 2002 ఓటర్ లిస్ట్లో పర్సన్స్ పిల్లలు కానీ గ్రాండ్ డాటర్స్ గ్రాండ్ సన్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక మార్క్ యాజ్ సెల్ఫ్ ప్రోగనీ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ చూడండి, ప్రసాద్ గొన్నా ఉన్నారు కదా, చూడండి వైట్ కలర్లో ఉంది, ఈయన మ్యాప్ అవ్వలేదు అంటే ఈయనకి 2002 ఓటర్ లిస్ట్లో ఈ నేమ్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మార్క్ సెల్ఫ్ యాజ్ ప్రోగనీ కొడతాం, ప్రీవియస్ ఎస్ఐఆర్ నెంబర్ 26, ప్రీవియస్ ఎస్ఐఆర్ పార్ట్ నెంబర్ 228, ఓకే. ప్రీవియస్ ఎస్ఐఆర్ సీరియల్ నెంబర్ 362, సర్చ్ డీటెయిల్స్. చూసారా, ఈ అచ్చుబాబు గొన్నా అనే ఆయన ప్రసాద్ గొన్నా అనే ఆయనకి ఫాదర్. ఆ ప్రసాద్ గొన్నా అనే ఆయనది 2002 ఓటర్ లిస్ట్లో నేమ్ లేదు అంటే ఫైండ్ అవ్వలేదు, ఆయన అప్పుడు ఓటర్ కాదు. బట్ అచ్చుబాబు గొన్నా గారు 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నారు. సో ఆయన సన్, అచ్చుబాబు గొన్నా గారికి ప్రసాద్ గారు సన్ అని క్లిక్ చేస్తాం, యాడ్ చేస్తాం. ఓకేనా. అది మీరు బై మిస్టేక్ రాంగ్గా కనుక మీరు మ్యాప్ చేసి ఉంటే కనుక సేమ్ చూసారా, మ్యాప్ చేసే గ్రీన్ కలర్లో వచ్చింది కనుక కదా, మీరు రాంగ్ క్లిక్ చేస్తే డిలీట్ మ్యాపింగ్ క్లిక్ చేసి చూడండి, ఆర్ యూ ష్యూర్ ఫర్ వాంట్ టు డిలీట్ దిస్ మ్యాపింగ్, ఎస్ చూడండి వైట్ కలర్లో వచ్చింది. సో ఈయన మనం మ్యాప్ చేసింది కరెక్టే కాబట్టి నేను మళ్ళీ అగైన్ మ్యాప్ చేసి చూపిస్తున్నాను చూడండి. 26 పెందుర్తి అండ్ ప్రీవియస్ పార్ట్ నెంబర్ 228, సీరియల్ నెంబర్ 362, సర్చ్ డీటెయిల్స్. అచ్చిబాబు గొన్నా గారికి ప్రసాద్ గొన్నా సన్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్లో ఏంటంటే చెప్పాను కదా, ఆల్ ఓటర్స్ షో అవుతారు. 2002 ఓటర్ ఈయన కాదు అనుకుంటే ఇక్కడున్న ఓటరు 2002 ఓటర్తో ఈయన రిలేషన్ ఏంటి, ఈయన్ని మనం మ్యాప్ చేయొచ్చు. ఎవరంటే ఈ మొత్తం అన్ని ఓటర్లు అందరూ షో అవుతున్నారు కదా ఇక్కడ, వీళ్ళ రిలేషన్స్. ఓకేనా. ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఎవరైనా కనుక 2002 ఓటర్ లిస్ట్లో ఉంటే కనుక వాళ్ళని వీళ్ళతో మ్యాప్ చేయొచ్చు. దానికి మనకి 2002 ఓటర్ లిస్ట్లో పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఉండాలి. అండ్ ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రోగనీ చేస్తున్నాం కదా, గ్రీన్ కలర్లో ఫస్ట్ ఓటర్ని మ్యాప్ చేసి ప్రోగనీ చేస్తున్నాం కదా, 40 years బిలో వాళ్ళనే ప్రోగనీ అవుతుంది కదా. ఒక ఓటర్కి ఒక ప్రోగనీని వాళ్ళ సన్నని యాడ్ చేసామనుకోండి, అదే ఓటర్ని ఇంకొకరికి యాడ్ చేయడానికి కుదరదు, మనకి ఎర్రర్ వస్తుంది. అండ్ ఇదే పిఎస్లో ఓటర్ కాకుండా వాళ్ళ సన్ వేరే పిఎస్లో ఓటర్ అయినా కూడా ఈ పిఎస్లో ఫాదర్ ఉండి వేరే పిఎస్లో సన్ ఉంటే కనుక యాడ్ ప్రోగనీ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.